సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్. సో ఛానల్లో చాలా రోజుల నుంచి అంటే ఒక 4 to 5 days నుంచి వీడియో అయితే అస్సలు చేయటం లేదు, కొంచెం వర్క్లో ఉన్నాను. సో ఆ వర్క్నైతే మనం కవర్ చేసేయడానికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఈ వీడియోలో మనకి చాలా తెలియని విషయాలు అయితే ఉన్నాయి. మనం కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలి అంటే అసలు కంటెంట్ ఏంది అనేది తెలుసుకుందాం. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటా అనేది. సాధారణంగా ప్రతి ఒక్క యూట్యూబర్ ఎంతో కష్టపడి ఒక వీడియోని క్రియేట్ చేసి తనలో ఉన్న కళని బయటికి తీసి ఆ కళని ఏంటా అనేది ప్రజలకు పరిచయం చేసే ఒక క్రియేటర్ యొక్క శ్రమని ఒక్క చిన్న క్లిక్తో శ్రమనంతా దోచుకుంటున్నారు యూట్యూబ్ మీద విరుచుకుపడుతూ హ్యాకర్స్ అంటే ఇంకా అందరికీ తెలిసిండేదే. మరి వీళ్ళ దగ్గర నుంచి మన యూట్యూబ్ ఛానల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ని అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. దీని గురించి చాలామంది గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అండ్ చాలామందికి తెలుసు అనేసి మాకు అవసరం లేదులే, ఇది మాకు తెలుసులే అనుకొని ఖచ్చితంగా అయితే బ్యాక్ వెళ్ళిపోకండి. ఎందుకంటే దీంట్లో మీకు తెలియని పాయింట్స్ చాలా అయితే నేను కవర్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ 5 daysలో నేను రీసెర్చ్ చేసి పర్సనల్గా ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటే బాగుంటుంది అని నా యొక్క పెద్ద యూట్యూబర్స్ని కూడా కాంటాక్ట్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను. సో అది ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం. వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, కానీ ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ వీడియో ప్రతి ఒక్క యూట్యూబర్కి అంకితం, అంటే ప్రతి ఒక్కరూ ఇదైతే ఖచ్చితంగా చూడండి. అండ్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టకండి, మీ కష్టాన్ని ఇంకొకరిని దోచుకొని ఇవ్వకండి. ఓకే, ఇక మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సాధారణంగా యూట్యూబ్ హ్యాకింగ్ అనేది ఎక్కువ అంటే పెద్ద ఛానల్స్కి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆనాడు వాయిస్ ఆఫ్ తెలుగు దగ్గర నుంచి ఈనాడు మనం ట్రెండింగ్లో ఉన్న ఫిల్మ్ ఇమోజీ వరకు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు హ్యాక్ అయ్యిండేటివే. కానీ వాళ్ళు మళ్ళీ వాళ్ళంతకు వాళ్ళే యూట్యూబ్లో హ్యాక్ చేయబడి అడ్డారు కదా. మళ్ళీ మనము వాళ్ళ దగ్గర నుంచి ఎలా కాపాడుకోవాలి అంటే వాళ్ళు ఏ మిస్టేక్స్ చేశారు, మనం ఏ మిస్టేక్స్ చేయాలి అనేటిది పక్కన పెట్టేస్తే, వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకుండా మెజర్మెంట్స్ తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. అందువలన ఈరోజు కొన్ని కీ పాయింట్స్ అయితే తెలుసుకుందాం. మామూలుగా అయితే రీసెంట్గా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ హ్యాక్ అవ్వడంతో ఏమైంది అంటే వాళ్ళ కోటీమర్ అయిన ఇంకొక అతను ఆ హ్యాక్ నుంచి బయటపడ్డది. అండ్ అంతకన్నా ముందు కూడా ఒకసారి హ్యాక్ అయింది, అది వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. అది కూడా మనం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో #ఫిల్మిమోజీ బ్యాక్ అని అందరము పోస్టులు చేయడం ద్వారా కూడా బయటపడింది. ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే పెద్ద ఛానల్ అయ్యి అది ఫాలోయింగ్ ఎక్కువ ఉండి దానివల్ల ప్రజలందరూ వినోదం లేక యూస్ఫుల్ అనే వాళ్ళు ఈ ఛానల్ ఇంకా ఉంటే బాగుంటుంది అనే ఇంటెన్షన్లో వాళ్ళకంతకు వాళ్ళే ముందుకొచ్చి ప్రజల నుంచి సపోర్ట్ చేస్తూ యూట్యూబ్కి మనం మెసేజెస్ పంపిస్తేనే ఆ ఛానల్స్ అయితే బ్యాక్ రావడం జరుగుతుంది. కానీ చిన్న యూట్యూబర్స్ ఉంటారు, అంటే ఒక 50K సబ్స్క్రైబర్స్, బిలో 1 lakh సబ్స్క్రైబర్స్. మళ్ళీ వాళ్ళు బిలో 1 lakh సబ్స్క్రైబర్స్ అని రావడానికి ఎంత కష్టపడితే ఆ 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తారో మీరే ఊహించండి. మరి అటువంటి వాళ్ళని కేవలం ఒక్క క్లిక్తో అయితే వీళ్ళు వాళ్ళ కష్టాన్ని దోచేసుకుంటున్నారు. మరి ఎలా, ఎందుకు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఎవరికి పడితే వారికి మెయిల్ యాక్సెస్ అనేది ఇవ్వకూడదు. మెయిల్ యాక్సెస్ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే మీ యూట్యూబ్ ఛానల్ అనేది మీకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. కానీ ఇతరులకు ఇస్తే ఏమవుతుంది ఆ యూట్యూబ్ ఛానల్ సెక్యూరిటీ? అతను మంచోడైతే ఓకే, అంటే ట్రస్టెడ్ పర్సన్ అయితే ఓకే. కానీ అన్ట్రస్టెడ్ మీకు ఫస్ట్ ఇచ్చి ఒక ఏదో చిన్న అవసరంకి ఇచ్చారనుకోండి, మళ్ళీ బ్యాక్ లాగౌట్ కొట్టేస్తారులేండి అనే ఇంటెన్షన్లో మీరు ఇచ్చేసి ఉన్నారనుకోండి, ఆ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ కొంచెం మంచి ఒక 50K సబ్స్క్రైబర్స్, 70K సబ్స్క్రైబర్స్ ఇలా ఉన్న వారిని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంత ఛానల్ యాక్సెస్ నాకు ఉన్నప్పుడు నేనెందుకు దీన్ని యూజ్ చేయకూడదు, వాళ్ళ దగ్గర నుంచి నేనెందుకు లాక్కోకూడదు అనే యొక్క స్వార్థంతో
చాలామంది యూట్యూబ్ ఛానల్స్ని అయితే తీసుకోవడం కూడా జరిగింది. మళ్ళీ అవి కేస్ అని, పోలీస్ స్టేషన్ అని, నెక్స్ట్ యూట్యూబ్కి మళ్ళీ మెయిల్స్ అని చాలా జరుగుతూ ఉంటాయి. కానీ అలా కూడా ఎవరు మెయిల్ యాక్సెస్ అనేది ఇవ్వకండి. ఇంకా పెయిడ్ ప్రమోషన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వకండి. అంటే పెయిడ్ ప్రమోషన్స్ అంటే ఒక డైరెక్ట్ యూట్యూబ్ ఛానల్, ఒక పెద్ద యూట్యూబర్ ఉంటాడు, ఎగ్జాంపుల్కి సాయికృష్ణ అన్న గారు ఉన్నారు. అతను పెయిడ్ ప్రమోషన్స్ చేస్తామనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింటాడు. డైరెక్ట్ అతన్నే కాంటాక్ట్ అయ్యి మీరు పెయిడ్ ప్రమోషన్స్ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా మీకు ఒక మెయిల్ వస్తుంది. పెయిడ్ ప్రమోషన్స్ చేయాలంటే కిందన్న లింక్ని క్లిక్ చేయండి. మామూలుగా అయితే మేమైతే ఇంత అమౌంట్, ఒక 50,000 అమౌంట్ అయితే తీసుకుంటాము. కానీ దసరా ఆఫర్, దీపావళి ఆఫర్ అని చెప్పి ఒక 20,000కే తగ్గించాము అనే ఇంటెన్షన్లో ఇలా చేస్తుంటారు. అప్పుడు మీరేం చేస్తారంటే వాళ్ళకి పెయిడ్ ప్రమోషన్ కదా అని ఆ లింక్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే మీకే తెలియకుండా కొన్ని వాళ్ళకి సంబంధించిన కీ లాకర్స్ అంటారు, అవైతే మనకి సిస్టంలో లేదా మొబైల్లో యాక్సెస్ అవుతాయి. కీ లాకర్స్ అంటే ఏంటివి? కీ లాకర్స్ అంటే మనము ఏదైనా ఇప్పుడు మన పాస్వర్డ్, ఎగ్జాంపుల్కి మన మెయిల్ మనం అన్లాక్ చేసి మళ్ళీ సైన్ ఇన్ చేసుకోవాలనుకుంటున్నాం. అప్పుడు మనము మెయిల్ పాస్వర్డ్ అనేది టైప్ చేస్తాం యూట్యూబ్ మెయిల్ది. సో ఆటోమేటిక్గా అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పాస్వర్డ్ని వాళ్ళ దగ్గరికి, మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి పంపించే యొక్క చర్యనే కీ లాకర్ అంటారు. ఇటువంటి టూల్స్ చాలా మనకి ప్లే స్టోర్లో ఉన్నాయి, అలాగే గూగుల్లో కూడా చాలా దొరుకుతాయి. కానీ వీటిని యూస్ చేసుకొని చాలామంది యూట్యూబర్స్ని అయితే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళకు తెలియకుండా ఒక లింకును పంపిస్తారు. మనం ఏమనుకుంటాము, ఏదో తెలిసిన లింకులే అనుకొని క్లిక్ చేస్తాము, అది ఆటోమేటిక్గా అలా జరిగిపోతుంది. మరి కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ యొక్క లింకులు కూడా అంటే మన ఫ్రెండ్స్ యొక్క చాట్స్లకి డైరెక్ట్ లింక్స్ కూడా పంపిస్తారు వాట్సాప్ నుంచి. అది వాట్సాప్ నుంచి ఎలా జరుగుతుంది? వాట్సాప్ అకౌంట్ మెసేజెస్ హ్యాస్ బీన్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అంటారు. కానీ ప్రతిసారి ఇప్పుడు ఎగ్జాంపుల్కి జీబీ వాట్సాప్ చాలామంది వాడుతున్నారు. జీబీ వాట్సాప్ అనేది అన్సెక్యూర్డ్. మళ్ళీ జీబీ వాట్సాప్లో అంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడే ఉంటుంది. కానీ వాళ్ళ డేటా అనేది ఎలా లీక్ అవుతుంది? రీసెంట్గా వాట్సాప్ వాళ్ళు కూడా దీన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. జీబీ వాట్సాప్ వాడుతున్న వారి జాగ్రత్త, నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఫ్యూచర్లో జీబీ వాట్సాప్ వాడే వాళ్ళందరికీ వాట్సాప్ యాక్సెస్ ఉండదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అది అన్సెక్యూరు, దాన్ని వాడకండి అని. కానీ చాలామంది అదే వాడుతుంటారు. అనానిమస్ నుంచి ఒక లింక్ వస్తుంది. లింక్ రావడం ద్వారా మీరు దాన్ని లింక్ని క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే కూడా దానికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అన్నీ మీరేమీ చేయరు, అంటే మీకు తెలియదు, కానీ అవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. అది ఎలా మనం తెలుసుకోవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. మీరు షట్ డౌన్ అంటే ఆ ఫోన్ని షట్ డౌన్ చేసిన తర్వాత, పవర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మొబైల్ అనేది పవర్ ఆఫ్ చేసిన 30 minutes వరకు రన్నింగ్లోనే ఉంటుంది. అంటే మీరు వాడకపోయినా 30 minutes పవర్ ఆఫ్ తర్వాత కూడా అది రన్నింగ్లో ఉంటుంది. అది ఎలా తెలుసుకోవచ్చు అంటే ఎనీ టైం మీ మొబైల్లో ఆ సాఫ్ట్వేర్ రన్ అవుతుంటుంది. మీరు వాడకపోయినా, షట్ డౌన్ చేసినా, రీస్టార్ట్ చేసినా, ఏ రకంగా చేసినా కూడా అదైతే రన్ అవుతూ ఉంటుంది. మీ డేటా అనేది అందరికీ లీక్ చేస్తూ ఉంటుంది. మరి అలా ఎలా చేయాలి, ఎలా తెలుసుకోవాలి అంటే మీ మొబైల్ అనేది హీట్ అవుతుంది, ఎక్కువ హీట్ అవుతుంది. అంటే టెంపరేచర్ కావాల్సిన దానికన్నా ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరేం చేయాలి? తెలిసిన సాఫ్ట్వేర్ డెవలపర్స్ను, లేకపోతే మీకు తెలిసిన సిస్టమ్ మొబైల్ కంపెనీస్ దగ్గరకు వెళ్ళి ఆ మొబైల్ గురించి రిపోర్ట్ చేయాలి. ఇలా ఎందుకు అవుతుంది అని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా మనకైతే హెల్ప్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ అయితే ఇది అందరికీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. థార్ అంటారు. థార్ అంటే థార్ ఆనియన్ బ్రౌజర్, TOR థార్. ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనము హ్యాకర్సే కదా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి ఒక హ్యాకర్ అనుకోండి, నా ఛానల్ని ఎలా నేను ప్రొటెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసులే అని అనుకుంటున్నాను. కానీ అందరూ మనకు తక్కువ మనం అనుకోకూడదు కదా. మనకన్నా తెలివంతోడు చాలామంది అయితే యూట్యూబ్లో ఉన్నారు. సో మళ్ళీ అటువంటి వాళ్ళ దగ్గర నుంచి థోర్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక ఫేక్ ఐడి అనేది క్రియేట్ చేస్తుంది థోర్ బ్రౌజర్. అది ఎందుకు యూజ్ అవుతుంది? ఇప్పుడు నేను ఒక వెబ్సైట్కి విజిట్ చేస్తున్నాను, ఆ వెబ్సైట్లో నేను హ్యాక్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది అంటే వెబ్సైట్కి నోటిఫికేషన్ వస్తుంది, సమ్వన్ వాజ్ హ్యాకింగ్ యువర్ వెబ్సైట్ అని వస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వెబ్సైట్లో వాడొక మాల్వేర్ క్రియేట్ చేస్తాడు యూట్యూబ్లో. ఆ వెబ్సైట్లో ఆటోమేటిక్గా వాళ్ళొక మాల్వేర్ని క్రియేట్ చేసిన వెంటనే మనకు తెలియకుండా, ఎగ్జాంపుల్కి మనం ఒక సాఫ్ట్వేర్ని ప్లే స్టోర్ నుంచి తీసుకుందాం అనుకుంటాం, కానీ అది పెయిడ్ వర్షన్, ఎక్కువ అమౌంట్ ఉంటుంది.
మనం దానికి ఎప్పుడైనా మనం ఫ్రీగా దొరికే దానికి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఇలా కాకండి. ఫ్రీగా అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దీన్నే క్యాష్ చేసుకుంటారు హ్యాకర్స్. దీన్ని క్యాష్ చేసుకొని మీరు ప్రతి డే విజిట్ చేసే వెబ్సైట్స్లో వాళ్ళు మార్వెల్ని సృష్టిస్తారు. మళ్ళీ మీరు అనుకోవచ్చు, మళ్ళీ వెబ్సైట్ వాడు దాన్ని బ్లాక్ చేయొచ్చు కదా అని. వాడు చేయలేరు. ఎలా అంటే వాళ్ళు చేయకపోవడానికి కారణము ఈ థోర్ బ్రౌజర్. ఫేక్ ఐడి క్రియేట్ చేయడం ద్వారా ఒకవేళ ఐపీ అడ్రస్ ఫౌండ్ అవ్వదు. ఐపీ అడ్రస్ ఫౌండ్ కాకపోతే అది ఎవరు చేశారనేది వాళ్ళకు తెలియదు. సో వాళ్ళు కూడా దాన్ని ఆపేస్తారు. అలా కూడా ప్రాబబిలిటీ ఉంటుంది. ఇంకొకటి, మీ యొక్క మెయిల్ పాస్వర్డ్ అనేది 8 లెటర్స్కి సరిపోవాలి అనుకుంటారు. సింపుల్గా ఒక మెయిల్ పాస్వర్డ్ పెట్టుకుంటారు. అలా కాకుండా అన్ని లెటర్స్ యూజ్ చేయండి. అంటే ఇప్పుడు నా మెయిల్ ఎగ్జాంపుల్కి XXX2010 అని పెట్టుకున్నాను అనుకోండి ఎగ్జాంపుల్కి. అంటే అట్లా అయినా కూడా యాక్సెప్ట్ అవుతుంది మెయిల్ పాస్వర్డ్. అలా పెట్టకండి. పెట్టడం ద్వారా నా మెయిల్ గురించి ఎవరికి తెలియదులే పాస్వర్డ్ అనుకోవచ్చు. కానీ నా ఫ్రెండే నా మెయిల్ పాస్వర్డ్ని తెలుసుకోగలడు, గెస్ చేయగలడు. గెస్ చేస్తే అది కరెక్ట్ అవుతుంది. కరెక్ట్ అయిన వెంటనే నా మెయిల్ యాక్సెస్ అక్కడికి వెళ్తుంది. అలా కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలాగే మనకు ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కూడా వాళ్ళు అడుగుతారు ఫోన్ చేసి. సో మనం ఆ నెంబర్ని కూడా హ్యాకర్ ఏం చేస్తాడంటే వాళ్ళకి వెళ్లకుండా వీళ్ళని రీడైరెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ అలా చేయడం పాసిబుల్ కాదు అనుకోవచ్చు మీరు. ఒకవేళ అది కాకపోయినా అల్టిమేట్గా ఇంకోటి ఉంది. కీ లాగర్ గురించి మీకు ఇందాకే చెప్పాను కదా. ఆ కీ లాగర్ ఆ విషయంలో కూడా మనకి యూజ్ అవుతుంది ఈ మన యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పంపించడానికి. ఆ నెంబర్ మనం చెప్పకపోయినా కూడా మనం ఎప్పుడో ఒకసారి మెయిల్ ఓపెన్ చేస్తాం. మన మెయిల్ అప్పుడు కొత్త నోటిఫికేషన్ ఒకటి వచ్చి ఉంటుంది, గూగుల్ సెక్యూరిటీ అని చెప్పి. మనం ఏందో చూస్తాము, మన పర్మిషన్ అడుగుతుంది, మీ నెంబర్ని షేర్ చేయొచ్చు, మీ నెంబర్ని మీరు షేర్ చేయండి మీ ఫ్రెండ్కి అని. ఆటోమేటిక్గా మనం ఎప్పుడైతే ఆ ఈమెయిల్ యొక్క నోటిఫికేషన్లో ఉన్న మెసేజ్ని మనం క్లిక్ చేస్తామో అప్పుడు వెంటనే ఆ యొక్క నంబర్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది కీలాగర్ అనే సాఫ్ట్వేర్ వల్ల. ఇలా కూడా జరగచ్చు. సో మనం ఇలా జరగకుండా ఉండాలంటే మీకు ఇందాకే చెప్పాను కదా, పెయిడ్ ప్రమోషన్స్కి అట్రాక్ట్ అవ్వకండి. అంటే పెయిడ్ ప్రమోషన్స్ అనేటివి లీగల్గా ఉండే దగ్గరలో మాత్రమే అట్రాక్ట్ అవ్వండి. ఏ వెబ్సైట్స్ నుంచి మేము ఫ్రీగా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తాము అని విన్నా కూడా ఇట్లాంటి లింక్స్ ప్లేస్ చేయకండి. అంటే లింక్స్కి విజిట్ అవ్వకండి. ఇంకా ప్రో వర్షన్స్ అంటే క్రాక్డ్ వర్షన్స్ కోసం కూడా ఎప్పుడు అట్రాక్ట్ అవ్వకండి. క్రాక్డ్ వర్షన్స్ ద్వారా ఏమవుతుంది అంటే గూగుల్లో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏదో ఒక ఈ మాల్వేర్ అనేది ఖచ్చితంగా పెడతారు. ఇంకా అన్ట్రస్టెడ్ వెబ్సైట్ల నుంచి కూడా మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రస్టెడ్ వెబ్సైట్స్లో గురించి మనమే రోజు విజిట్ చేయాలి. మన రోజు డైలీ రొటీన్ విజిట్ చేసే యొక్క వెబ్సైట్స్నే హ్యాకర్స్ అయితే టార్గెట్ చేస్తారు. సో మనం ట్రస్టెడ్ వెబ్సైట్స్నే నమ్మాలి. ఇంకా పెయిడ్ ప్రమోషన్స్ అనేటివి లీగలా ఇల్లీగలా అంటే ఖచ్చితంగా లీగల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మనం కష్టపడుతున్నాం కానీ ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించలేదు, అంటే ప్రజల్లోకి ఇంకా అది వెళ్ళలేదు. అటువంటప్పుడు ఇది యూజ్ అవుతుంది పెయిడ్ ప్రమోషన్స్ అనేది. మరి ఆ పెయిడ్ ప్రమోషన్ ద్వారా అందరూ తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొంచెం సపోర్ట్ ఇస్తారు. సో ఇలా కూడా పెయిడ్ ప్రమోషన్స్ యూజ్ అవుతాయి. సో ఇది లీగలే. ఇంకొకటి, సబ్స్క్రైబర్స్ ఇస్తామండి, మీకు ఇంత అమౌంట్ ఇస్తే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇస్తామని అయితే చెప్తారు. ఇలా కూడా చేయకండి. సబ్స్క్రైబర్స్ అనేది న్యాచురల్గా వచ్చే సబ్స్క్రైబర్స్ని మాత్రమే యూట్యూబ్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందంటే మీరు 10,000 మెంబర్స్ని కొనుక్కుంటారు, ఒక 12,000 ఇది నెక్స్ట్ 24 అవర్స్కి డిజపియర్ అవుతుంది. అంటే ఆ యొక్క నెంబర్ అనేది 24 అవర్స్కి అయితే డిజేబుల్ అవుతుంది. మళ్ళీ మీకు యాజ్ యూజువల్గా ఉండే సబ్స్క్రైబర్సే వస్తారు. అటువంటప్పుడు మీరు పెట్టిన అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది. అండ్ మీరు ఏ ఈమెయిల్ యొక్క అంటే ఏ యూట్యూబ్ అకౌంట్కి అయితే మీరు సబ్స్క్రైబర్స్ని తెమ్మన్నారో ఆ యూట్యూబ్ అకౌంట్ కూడా యాక్సెస్ అనేది మీకు వెళ్ళిపోతుంది. ఇలా కూడా చేయకండి. సో ఇటువంటి మెజర్మెంట్స్ మీరు తీసుకుంటే మీ యూట్యూబ్ ఛానల్కి మీరే రాజు అవుతారు. మీ కష్టం అనేది ఎవ్వరికీ వెళ్ళదు. కష్టం అనేది ఎవరి సొత్తు కాదండి. మన కష్టం అనేది మనదే ఉండాలి. మన సొమ్ము ఎవరు తీసుకోకూడదు అనే ఒక ఇంటెన్షన్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకోసం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో నా యొక్క కష్టానికి మీరు కనీసం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్తో మన ఛానల్ని అందరికీ రీచ్ చేయాలా చూడండి. ఇంకా మీతోటి యూట్యూబర్స్ అందరికీ ఈ యొక్క షేర్ అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సిందే. ఎందుకంటే వారు కూడా మీతో పాటు తెలుసుకుంటారు. వారు కూడా వారి ఛానల్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.